నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రశాంతంగా పూర్తయిన వినాయక నిమజ్జనం. భక్తజన సంద్రంగా మారిన ఆదిలాబాద్ ప్రధాన వీధులు. శోభాయాత్ర నిమజ్జన ప్రక్రియను పర్యవేక్షించిన ఎస్పీ అఖిల్ మహాజన్. ఏకధాటి వర్షాలతో అన్నదాతల్లో తీవ్ర ఆందోళన. దిగుబడులు భారీగా తగ్గే అవకాశం ఉందని ఆవేదన. నష్టపరిహారం అందేలా చూడాలని కోరుతున్న కర్షకులు. జిల్లాలో వినాయక నిమజ్జనం ఉత్సవాలు అత్యంత వైభవంగా సాగాయి. 10 రోజుల పాటు ఏకదంతుడిని భక్తి శ్రద్ధలతో కొలిచిన భక్తులు ఘన వీడ్కోలు పలికారు. మల్లిరావయ్య గణపయ్య అంటూ నిమజ్జనోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. బ్యాండు చప్పుళ్ళు, డీజే గీతాలకు అనుగుణంగా యువత నృత్యాలు చేస్తూ హోరెత్తించారు. వాడవాడలా ప్రతిష్ఠించిన లంబోదరుడి విగ్రహాలను అందంగా అలంకరించిన వాహనాల్లో ఉంచి శోభాయాత్ర జరిపారు. శోభాయాత్రను వీక్షించేందుకు పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో అంబేద్కర్ చౌక్, గాంధీ చౌక్, అశోక్ రోడ్ తదితర ప్రధాన వీధులు కిక్కిరిసి కనిపించాయి. మరోవైపు వినాయక నిమజ్జన శోభాయాత్రను జిల్లా ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించారు. ఎస్పీ అఖిల్ మహాజన్ పట్టణంలో శోభాయాత్ర కొనసాగుతున్న తీరును పర్యవేక్షించారు. అనంతరం స్థానిక వినాయక్ చౌక్ వద్ద డ్రోన్ కెమెరాతో బందోబస్తు, భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలను పరిశీలించారు. నిమజ్జనం పూర్తి అయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని బందోబస్తు సిబ్బందికి సూచించారు. అటు కుమార్ జనతా గణేష్ మండలి ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన 54 అడుగుల భారీ వినాయకుడి నిమజ్జన ప్రక్రియను శనివారం సాయంత్రం ప్రారంభించారు. గణపతి పైన నీరు పడే విధంగా ఏర్పాటు చేసి ఉన్న చోటనే నిమజ్జనం చేపట్టారు. దీంతో గణపతి పూర్తిగా నిమజ్జనం అయ్యే వరకు సుమారు 24 గంటల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు నిర్వాహకులు తెలిపారు. గణేశుడి నిమజ్జనాన్ని వీక్షించేందుకు భక్తులు వేలాదిగా తరలి రావడంతో ప్రధాన వీధులు జనసంద్రాన్ని తలపించాయి. భక్తుల సౌకర్యం కోసం దుకాణదారులు వివిధ సంఘాల ఆధ్వర్యంలో అన్నదానం, అల్పాహారం పంపిణీ చేపట్టారు. ఇదిలా ఉంటే ఆదివారం ఉదయం వరకు నిమజ్జన శోభాయాత్ర సాగింది.
రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో పూర్తయ్యేలా జిల్లా పోలీసు యంత్రాంగం అహర్నిశలు కష్టపడింది. 11 రోజుల పాటు అవిశ్రాంతంగా విధులను నిర్వర్తించి ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పూర్తి చేశారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ యంత్రాంగానికి అభినందనలు తెలియజేశారు. 11 రోజుల పాటు అవిశ్రాంతంగా విధులను నిర్వర్తించి ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పూర్తి చేశారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ యంత్రాంగానికి అభినందనలు తెలియజేశారు. ప్రశాంతంగా నవరాత్రి ఉత్సవాలను పూర్తి చేయడానికి జిల్లా యువత, గణపతి మండపాల నిర్వాహకులు, హిందూ సంఘాల నాయకులకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. జిల్లా వ్యాప్తంగా ఇలాంటి సంస్కృతి ప్రతి ఏటా కొనసాగాలని కోరారు. అదేవిధంగా 11 రోజుల పాటు 24 గంటలు శ్రమించిన పోలీసు సిబ్బంది, సివిల్, రిజర్వ్, హోంగార్డ్ సిబ్బంది, స్పెషల్ పార్టీ, క్యూఆర్టీ వారికి అభినందనలు తెలియజేశారు. అదేవిధంగా 150 మంది ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు సక్రమంగా విధులు నిర్వర్తించి తమ వంతు పాత్ర పూర్తి చేశారని తెలిపారు. ఆదిలాబాద్ పట్టణం, బోత్, ఉట్నూర్, ఇచ్చోడ లాంటి ముఖ్యమైన పట్టణాలలో విజయవంతంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా పూర్తి అయినందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. చివరి రోజు రాత్రింబవళ్లు గణపతి నవరాత్రి ఉత్సవాలలో నిర్విరామంగా పనిచేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా గణపతి ఉత్సవాలను పూర్తి చేసినట్లు తెలిపారు. ముఖ్యంగా పెన్గంగా వద్ద ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ సింగ్, అడిషనల్ ఎస్పీలు సమయ్ జాన్ రావు, డి సురేందర్ రావు, ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డిలతో కలిసి నిమజ్జనం ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేశారు. చంద్రగ్రహణం నేపథ్యంలో జిల్లాలోని ఆలయాలను మూసివేశారు. స్థానిక రిమ్స్ ఆవరణలో గల మహాగణపతి ఆలయంలో అర్చకులు ఓంప్రకాష్ శర్మ ప్రత్యేక పూజలు చేసి ఆలయాన్ని మూసివేశారు. సోమవారం ఉదయం ఆలయ సంప్రోక్షణ జరపనున్నట్లు తెలిపారు. ओम गम गणपते नमः विघ्नेश्वराय नमः विघ्नेश्वरदेवताराधनः ओम ग्रहण काले प्रीत्यरतं महागणपति देवता చంద్రగ్రహణం పురస్కరించుకొని మహాగణపతి దేవాలయము ఆలయాన్ని రేపు ఉదయం వరకు 6 గంటల వరకు మూసి ఉంచడం పడుతుంది. ఎందుకంటే గ్రహణము పట్టే సమయం కంటే ముందు వేదాలు ప్రారంభమవుతాయి కనుక ఆ వేదకాలములో ఆలయము తెరిచి ఉంచడము ఆలయానికి, విగ్రహానికి, తర్వాత లోకానికి కూడా మంచిది కాదు. అందుకనే ఆలయాన్ని ఏ గ్రహణమైనా, సూర్యగ్రహణమైనా, చంద్రగ్రహణమైనా ఆలయ గ్రహణ సమయంలో మూసి ఉంచడం జరుగుతుంది. అదే భాగంలో ఈరోజు చంద్రగ్రహణం పురస్కరించుకొని ఆలయం మూసివేయడం జరిగింది. మన చంద్రగ్రహణ సమయము 9:56 మొదలుకొని మధ్యకాలము 10:56, మోక్షకాలము 1:26 వరకు ఉంటుంది చంద్రగ్రహణము. రేపు తిరిగి ఆలయము ఉదయాన్నే తీసి 5:30కు ఆలయం తీసి సంప్రోక్షణ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో విశేషంగా సంప్రోక్షణ కార్యక్రమం ఉంటుంది. గణపతికి అభిషేక పూజ కార్యక్రమాలు, ఆలయ శుద్ధి ఇటువంటి కార్యక్రమాలన్నీ జరుగుతాయి. విశేషంగా గ్రహణ మోక్షకాలం కూడా రేపు గ్రహణ దానాలు కూడా విశేషంగా ఆలయంలో గ్రహణంకి సంబంధించిన పూజాది కార్యక్రమం. ఎందుకంటే ఇది మహాగణపతి గణపతి ఆలయం కాబట్టి చంద్రునికి సంబంధించిన విశేషమైన పూజాది కార్యక్రమాలు ఇక్కడ మహాగణపతి దేవాలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించబడతాయి. ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్. మనీష్ షాపింగ్ మాల్ ఆదిలాబాద్.
గత 20 సంవత్సరాలుగా నిర్మల్ ఖానాపూర్ లో ప్రజాదరణ పొందుతూ మరొక బ్రాంచ్ ఇప్పుడు మన ఆదిలాబాద్ లో నూతనంగా మనీ షాపింగ్ మాల్ ను ప్రారంభించుటకు సంతోషిస్తున్నాం. షాపింగ్ అంటే మహానగరాలకు వెళ్లే అవసరం లేకుండా ఇప్పుడు మన ఆదిలాబాద్ లోనే మనీ షాపింగ్ మాల్ లో అన్ని రకాల పట్టు, ఫ్యాన్సీ, ధర్మవరం, పోచంపల్లి, పుప్పాడ, బెనారస్, కాటన్ శారీస్, సింథటిక్ శారీస్ మా వద్ద లభించును. రోజు రోజుకు కొత్తదనం, ప్రతి వేడుకలో కోలాహలం. చిన్న పిల్లల నుండి అమ్మమ్మల వరకు, సంప్రదాయం నుండి ట్రెండీ ఫ్యాషన్ వరకు కుటుంబ సమేతంగా షాపింగ్ చేసి ఏకైక వస్త్ర ప్రపంచం మనీ షాపింగ్ మాల్. శుభకార్యాలకు శుభారంభం పలుకుతూ, నమ్మకానికి, నాణ్యతకు, తగ్గింపు ధరలకు ప్రాధాన్యతనిస్తూ హోల్సేల్ ధరలకి అందిస్తోంది మనీ షాపింగ్ మాల్. ప్రత్యేకమైన పట్టు చీరలు, పెళ్లి పట్టు చీరలు, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, డ్రెస్ మెటీరియల్స్. ప్రతి ఫ్యాషన్ లో కొత్తదనం, నేటి తరానికి రేపటి ఫ్యాషన్ బహుమానం. ఎవరు అందించలేని తగ్గింపు ధరలు, ఇంకెక్కడా ఇవ్వలేని తగ్గింపు ధరలు మన మనీ షాపింగ్ మాల్ లో. లేడీస్ కోసం మా వద్ద జరారా, గరారా, లాంగ్ లెంత్ ఫ్రాక్స్, 3-piece సెట్స్, లంగావోణీస్, 9 గజాల కోకలు మరియు అన్ని రకాల మహిళా వస్త్రాలు లభించును. మెన్స్ కోసం పెళ్లిళ్లకు సంబంధించిన షర్వాణీస్, కుర్తాలు, బ్లేజర్స్, మోడీ సూట్స్ తో పాటు బ్రాండెడ్ జీన్ ప్యాంట్స్, టీ-షర్ట్స్, షర్ట్స్. కిడ్స్ కోసం ఫ్యాన్సీ షర్ట్స్, బ్లేజర్స్, మోడీ కోట్స్, ఎథ్నిక్స్ లభించును. మనీ షాపింగ్ మాల్ లో అప్ టు 50% డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్స్ అందించబడును. మా అడ్రస్ గణేష్ థియేటర్ ఎదురుగా, సినిమా రోడ్, ఆదిలాబాద్. ఫోన్ నంబర్స్ 70366496060 9490628550 and 9704571600. Welcome to Oakley International School, where excellence meets opportunity and young minds are shaped for a brighter future. At Oakley International School, we are more than just a school. We are a global learning community. Our mission is to nurture innovation, creativity, academic brilliance, while fostering strong moral values. We believe that learning through the play is the key to building strong foundational skills. Our teachers encourages us to ask questions and think critically. The practice is so a challenge because of practice skills. Learning here is exciting. We don't just memorize, we explore, analyze and create. The computer lab is my favorite place as we discover new things. The robotics lab has helped me learn how to solve real world problems using technology. Music is my passion and our school provides amazing opportunities to perform. We provide global exposure and leadership opportunities, ensuring our students are future-ready and confident peers. I love the diverse culture and amazing opportunities we get here. Teachers make learning fun and help us to achieve our goals. I feel so confident about my future because of the skills I'm learning here. Sports teach discipline, teamwork, and perseverance. Every student gets an opportunity to excel. Join us at Oakley International School, where dream of every child is nurtured and the future begins today. Enroll today and embark on a journey of excellence. గంగా భవానీ హాస్పిటల్ ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, భగింద్రం, రక్తములలు గురించి ఎవరికి చెప్పలేక, ఎవరికి చూపించుకోవాలో తెలియక బాధపడుతున్నారా? ఇంకా ఆ భయం అక్కర్లేదు. ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో మొట్టమొదటి ఏకైక ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా స్పెషాలిటీ ఆసుపత్రి గంగా భవానీ హాస్పిటల్ మన నిజామాబాద్ యందు డాక్టర్ గోవిందరావు గారి నేతృత్వంలో వైద్య రంగంలోని అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో అన్ని అధునాతన సౌకర్యాలతో నడపబడుతున్న హాస్పిటల్ గంగా భవానీ హాస్పిటల్. ఆర్షములలు, ఫిస్టులా ఆపరేషన్ చేసుకుంటే మరలా వస్తాయని నాటు వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు. నాటు వైద్యం చేసుకుంటే చాలా రకాల సమస్యలతో బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ గోవిందరావు ఎంఎస్ కొలరెక్టల్ సర్జన్ చేసి ప్రత్యేక శిక్షణకు ముంబై, బ్యాంకాక్, మలేషియా మొదలగు దేశ విదేశాల్లో పూర్తి శిక్షణ పొంది ఇప్పుడు మన నిజామాబాద్ లో ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ మొదలగు సమస్యలకు అత్యాధునిక పరికరాలతో చికిత్స చేయబడును. స్టాప్లర్ ద్వారా ఆర్షములలకు చికిత్స చేసి ఒక్క రోజులో నొప్పి లేకుండా ఇంటికి పంపించబడును. ఫిస్టులకు పూర్తి అత్యాధునిక లేజర్ లాప్రోస్కోపీ ద్వారా
చికిత్స చేసి నయం చేయబడును. అంకిత భావం, సేవా దృక్పథం గల సిబ్బంది, ఆశ్రములకు ప్రత్యేక మిషన్ ద్వారా చికిత్స మరియు ఎలాంటి కుట్లు లేకుండా చికిత్స చేయబడును. వివరాలకే సంప్రదించండి. డాక్టర్ గోవిందరావు, గంగా భవానీ హాస్పిటల్, జిల్లా కోర్టు ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8985330330. ఫోన్ 08462223341. తిరిగి వార్తల్లోకి స్వాగతం. ఆదిలాబాద్ జిల్లాలో సగటు కంటే ఎక్కువ వర్షం కురవడం పత్తి రైతులను కోలుకోలేని దెబ్బతీసింది. మే చివర్లో దండిగా వానలు పడడంతో రైతులు సంబరపడ్డారు. తొలి దశ పనులు చేసుకున్న తర్వాత జూన్ 1వ వారం నుంచి 3వ వారం మధ్య సాగునీటి వసతి ఉన్న రైతులు ముందుగానే విత్తనం నాటారు. తొలి దశ పనులు చేసుకున్న తర్వాత జూన్ 1వ వారం నుంచి 3వ వారం మధ్య సాగునీటి వసతి ఉన్న రైతులు ముందుగానే విత్తనం నాటారు. ఆగస్టులో విరామం లేకుండా కురిసిన వానలు కర్షకుల ఆశలను తుంచేశాయి. పెన్గంగా నదితో పాటు సాగునీటి ప్రాజెక్టులు, వాగులు, వంకల సమీపంలో సాగు చేసిన వారికి నష్టం ఎక్కువ జరిగింది. నీరుడు ఖరీఫ్లో అధిక వానలకు కర్షకులు దిగుబడులు కోల్పోయారు. ఈసారి అదే పరిస్థితి తలెత్తడంతో దిక్కుతోచడం లేదు. ఖరీఫ్ సీజన్లో జిల్లా వ్యాప్తంగా 5.81 లక్షల ఎకరాల్లో విత్తనాలు వేశారు. ఆగస్టు చివరి వరకు 21,000కు పైగా ఎకరాల్లో నష్టం వాటిల్లినట్లు రైతు నాయకులు అంచనా వేశారు. రెండేళ్లుగా వరుసగా పంటలు పాడవుతున్నాయని, ఈసారి ప్రభుత్వం సమీక్ష జరిపించి ప్రతి రైతుకు న్యాయం చేయాలని రైతు సంఘం నాయకులు గోవర్ధన్ యాదవ్ తెలిపారు. నష్టాన్ని పరిగణలోకి తీసుకుని అధిక పరిహారం ప్రకటించి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. తక్కువ సమయంలో ఎక్కువ సెంటీమీటర్ల వర్షపాతం పడడం వల్ల రైతులు బాగా నష్టపోయినారు. గతంలో బ్యాక్ వాటర్తో నష్టం జరిగేది, కానీ ఈసారి తక్కువ సమయంలో ఎక్కువ వర్షం రావడం వల్ల భూమి పురాలు వచ్చి కూడా బాగా నష్టం జరిగింది. అందుకోసమకే ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇదే రకంగా రైతులు నష్టపోతున్నారు. అంటే ఇప్పుడు పంట నష్ట పరిహారం ఇచ్చుకుంటూ శాశ్వతమైన ప్రణాళికలు గౌరవ ప్రజాప్రతినిధులు కానీ, జిల్లా కలెక్టర్ గారు కానీ ఇక్కడ నివేదించి రైతులని ఆదుకునే రకంగా, ఎందుకంటే బారాన పంట పెట్టుబడి అయిపోయింది, 25% పెట్టుబడి ఉన్నది, ఆ రకంగా మొత్తం నష్టపోయింది. కాబట్టి రాబోయే రోజులలో మంచి ప్రణాళిక తయారు చేసి ఎక్కడైతే ఎప్పుడు నష్టపోయే వ్యవసాయం ఉంటుందో అక్కడ కరెంట్ సౌకర్యం కానీ, అట్లనే స్ప్రింక్లర్ పైపులు కానీ, మోటార్లు కానీ 90% మీద సబ్సిడీ ఇచ్చి, అయితే దానికి ఏమున్నదంటే రైతులకు కొంత గ్యారెంటీ ఉంటుంది. రైతుల బతుకుదరే వ్యవసాయం మీద, అటువంటి వ్యవసాయమే నష్టమైనప్పుడు రైతు బాగా నష్టపోతాడు. అయితే దాంతో పాటుగా ఇప్పుడు ఎక్కడైతే మునిగిన భూములు ఉన్నాయో, పారిన భూములు ఉన్నాయో అటువంటి ప్రదేశాలలో హార్టికల్చర్ పంటలు కానీ, లేకుంటే అగ్రికల్చర్ పంటలు కానీ, ఉదాహరణకు ఇప్పుడు వచ్చే పెసళ్ళు, మినుములు, అదే రకంగా ధనియాలు, అంటే ఏ ప్రాంతాలలో అయితే హయ్యెస్ట్ ఈల్డింగ్ వచ్చిందో అక్కడికి కొందరు రైతుల్ని తీసుకొని పోయి ఆ రకంగా వేసినట్టయితే కొంతవరకు మేలు జరిగినట్టయితుంది. అయితే ఎప్పుడు కూడా అదే రకంగా ఎప్పుడు కూడా నష్టపోయే ప్రాంతాలు ఐడెంటిఫై చేసి వాళ్లకు మరి ఇన్సూరెన్స్ సౌకర్యమా కానీ. జిల్లా యాదవ సంఘం ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయులను, పదోన్నతి పొందిన ఉపాధ్యాయులను ఆదివారం సంఘ భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా ఘనంగా సత్కరించారు. ఇందులో PSHMగా పదోన్నతి పొందిన నరకట్ల రాములు యాదవ్, సవ్వాయి ప్రకాష్ యాదవ్, స్కూల్ అసిస్టెంట్గా పదోన్నతి పొందిన కాడిగిరి ప్రతిమ యాదవ్లను, టీచర్స్ డే సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన రాజేందర్ యాదవ్లను సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు డాక్టర్ రవికిరణ్ యాదవ్, జిల్లా యాదవ సంఘం అధ్యక్ష కార్యదర్శులు అసుర హనుమాన్లు యాదవ్, మంచాల మల్లయ్య యాదవ్, గౌరవ అధ్యక్షులు రాజు యాదవ్, భీమన్న యాదవ్, విజయబాబు యాదవ్, పట్టణ అధ్యక్షులు ప్రఫుల్ యాదవ్, ఉపాధ్యాయ సంఘం నాయకులు నర నవీన్ యాదవ్, యువజన నాయకుడు వేణుగోపాల్ యాదవ్, రవికాంత్ యాదవ్, మహేందర్ యాదవ్, పండరి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఇలాంటి కార్యక్రమాలు మనం చేయడం ఎందుకు అనేది చాలా మందికి అనిపిస్తుంది. అంటే ఇంతకుముందు డిస్కషన్స్ కానీ ఇది మన వాళ్ళు ఎప్పుడైతే ఒక విజయాన్ని సాధించినప్పుడు, లేకపోతే ఒక అచీవ్మెంట్ రీచ్ అయినప్పుడు మిగతా వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్. ఇప్పుడు ఎలా చెప్పాలంటే మనకి ఇప్పుడు మన రాములు యాదవ్ గారు
లేకపోతే ప్రకాష్ యాదవ్ గారు కానీ, రాజేందర్ కానీ, మరి ప్రథమ మేడం కానీ, వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఫీల్డ్లలో ఒక అచీవ్మెంట్ తీసుకొచ్చారంటే సినారీ సింపుల్. ఈ అచీవ్మెంట్ ఒక ఊర్లో కానీ, ఒక విలేజ్కి కానీ, ఒక టౌన్కి వచ్చిన అచీవ్మెంట్ కాదు, ఒక డిస్ట్రిక్ట్ మొత్తంలో సాధించిన అచీవ్మెంట్. సో వీళ్ళని నిజంగా మనం అప్రిషియేట్ చేయాలి. ఖచ్చితంగా వీళ్ళందరికీ ఒకసారి మనం గట్టి క్లాప్స్. గత 15 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తలమడుగు మండలంలోని సోయాబీన్, పత్తి పంటలు తెగుళ్లతో దెబ్బతినడంతో రైతులు లబోదిబోమంటున్నారు. జూన్ మాసం నుండి దాదాపు 4 నెలల పంటకాలం దగ్గరికి వచ్చింది. కాయలు చెట్టు నిండా ఉన్న విత్తనం ఊరే సమయంలో పల్లాకు తెగులు రావడంతో విత్తనాలు పెద్దవి కాక దిగుబడులు రాక పూర్తిగా నష్టపోయే అవకాశం ఉందని రైతు కంది నరసింహులు వాపోయారు. నా పేరు కంది నరసింహులు, ఉమ్మడం రైతుని, తలమడుగు మండలు. కాకపోతే సోయాబీన్ మొత్తం ఎల్లో కలర్ వైరస్ వచ్చింది. దాంతో ఏమవుతుంది, గింజ ముదురక ముందే ఆ వైరస్ వస్తే మొత్తం తప్పలే అయిపోతాయి. ఒక 15 రోజులు అయితే ఒక మంచిగా ఉంటుండే దిగుబడికి. ఇప్పుడు ఏం దిగుబడి వస్తుందో మరి ఆ గింజలన్నీ తప్పలుగా అంటారు, అయిపోతే ఏం దిగుబడి రావు. 2-3 కుంటాలు పడుతుంది. మళ్ళీ కాటన్స్ కాంతే ఉంది. ఫస్ట్ పట్టిన కాయలన్నీ మొత్తం ఏమి పక్వంగా వచ్చినాయి, మొత్తం మురిగిపోతున్నాయి. మళ్ళా దానికి అధిక వర్షంతో మొత్తం పంటలన్నీ ఏ పంటన కానీ మొత్తము దిగుబడి తగ్గే అవకాశాలు ఉన్నాయి. అధిక మొత్తంలో సాగైన పత్తి పంట పరిస్థితి కూడా అలాగే ఉంది. ఖరీఫ్ ప్రారంభంలో వర్షాలు సమృద్ధిగా కురవడంతో రైతులు ముందుగానే పత్తి పంట నాటుకున్నారు. పత్తి కాయలు కాసి 15 రోజులుగా ఎండలు లేక పూర్తిగా నల్లబడిపోయి చెట్టు కింద రాలడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అప్పులు తీసుకువచ్చి మరీ పెట్టుబడులు పెట్టిన రైతన్నల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. పెట్టిన పెట్టుబడులు తిరిగి వస్తాయో లేదో అని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏం చేస్తారు? తలమడుగు మండలంలోని పల్లి బి గ్రామంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పర్యటించిన బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ శబరిమాత భక్తుల విన్నపం మేరకు నూతన బోర్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆశ్రమ సభ్యులు శ్రీనివాస్ మాట్లాడుతూ హామీ ఇచ్చిన 24 గంటలలోపే నూతన బోరును పంపించి నీటి సమస్యను ఎమ్మెల్యే తీర్చారని, ఆయనకు గ్రామస్తులు, ఆశ్రమ సభ్యులు, భక్తుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు గణపతి, బోన్ల రమేష్, శ్రీనివాస్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. నిన్న జరిగిన గణేష్ నిమజ్జనం కొరకు వచ్చిన మన బోత్ ఎమ్మెల్యే అనిల్ యాదవ్ అన్న గారు మన శబరిమాత భక్తుల కోరిక మేరకు బోరు ఆశ్రమంలో నీరు లేనందున బోరు మోటారు పైపులు మొత్తం పంపించి ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. చెప్పిన 24 గంటల్లోనే పంపించినందుకు మా పల్లి తరఫున ఆయనకు కృతజ్ఞత తెలుపుతున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రశాంతంగా పూర్తయిన వినాయక నిమజ్జనం. భక్తజన సంద్రంగా మారిన ఆదిలాబాద్ ప్రధాన వీధులు. శోభాయాత్ర నిమజ్జన ప్రక్రియను పర్యవేక్షించిన ఎస్పీ అఖిల్ మహాజన్. ఏకధాటి వర్షాలతో అన్నదాతల్లో తీవ్ర ఆందోళన. దిగుబడులు భారీగా తగ్గే అవకాశం ఉందని ఆవేదన. నష్టపరిహారం అందేలా చూడాలని కోరుతున్న కర్షకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.